అసెంబ్లీ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో కాంగ్రెస్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినట్లయింది. దీంతో బీఆర్ఎస్ లో వలసలు టెన్షన్ మొదలైంది. పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలతో బుజ్జగింపులు జరిపినా ఫలితం లేనట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు మరిన్ని షాకులు తప్పేలా లేవు. నిన్న ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు. జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డి కూడా కారు దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మరో 5గురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కు బై బై చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలకమైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలో కాంగ్రెస్ లో చేరుతారని చెప్తున్నారు. ఇప్పటికే వీరంతా సీఎంతో చర్చలు జరిపారు. కాగా చర్చలు జరిపిన వారిలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే బాటలో మరికొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సంకేతాలు పంపుతున్నారు. మరో డజన్ మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నారు. దీంతో గ్రేటర్ లో బీఆర్ఎస్ కు గండిపడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్ ఆ ఎమ్మెల్యేతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కబురు పంపిన వెంటనే వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం కావాలంటే ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో 2/3% పార్టీ మారాలి. అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. జూలై 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ కు గట్టి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. అయితే ఇటు పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల వలసలు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు గట్టి షాకే ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉంది? ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి వలసల టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్ననే చూసాం మనము అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎవరు ఊహించిన విధంగా రాజకీయంగా చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక మిగతా గ్రేటర్ హైదరాబాద్కి వచ్చేసరికి గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకైతే పక్కా సమాచారం ఉంటుంది. సో ఏదేమైనా సరే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ కూడా గతంలో చూసుకున్నట్టయితే మొత్తం 24 స్థానాలు ఉండగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. సో ఖచ్చితంగా గ్రేటర్పై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 16 మంది ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు కాబట్టి సో చాలామంది నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నలుగురు ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు కూడా పక్కా సమాచారం ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, అదేవిధంగా అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, అదేవిధంగా ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, ఈ విధంగా కొందరు నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి రేపో మాపో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది కాబట్టి ఇప్పుడే దాదాపుగా 5గురు ఎమ్మెల్యేలు అంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ అందరికంటే ముందు తనే స్వయంగా కాంగ్రెస్ గుట్టుకు వచ్చారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి కూడా వచ్చారు. అదేవిధంగా భద్రాద్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యేగా
భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు కూడా ఆయన కాంగ్రెస్ గుడికి వచ్చారు. ఇక 39 మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 34కి పడిపోయింది. ఇక మిగతా వారందరూ కూడా దాదాపుగా నిన్న చూసాం, దానం నాగేందర్ కూడా 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారు అని చెప్పేసి కూడా తను చెప్పారు. టచ్లో ఉన్న వారు ఎవరో కూడా స్వయంగా తనే పేర్లు కూడా చెప్పారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు 2/3 వంతు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి వస్తే మాత్రం బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనమైనట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ అంటే జూలై 2వ వారం అంటే జూలై మొదటి వారం లేదా 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి. సో ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ గుడికి వస్తారని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ బస్ యాత్రలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది, 0కే పరిమితమైంది. సో ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తలో దారి అంటే కొంతమంది బీజేపీలో చేరేందుకు సిద్ధం. ఇప్పటికే కొంతమంది అక్కడ బీజేపీ సీనియర్ నాయకులతోటి మంతనాలు జరుపుతున్నారు. అదేవిధంగా మిగతా వారు అంటే మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ గుట్టుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో పనులు కావాలన్నా అభివృద్ధి సంక్షేమం గురించి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరైందని చెప్పేసి కూడా భావించి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నేతలతో మంతనాలు జరిపి కాంగ్రెస్ గుట్టుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసూన. థ్యాంక్ యూ సైదులు.